Hi everyone, welcome to our channel. Next video junior inter maths 1 very short answer type questions. Part 2 straight line అని ఆల్రెడీ కొన్ని ఫస్ట్ వీడియోలో చేశాను. పార్ట్ 2లో చేస్తున్నా రిమైనింగ్ క్వశ్చన్. ఇందులోనే జామెట్రీ టోటల్గా జామెట్రీ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, మాక్సిమం లైక్ చేయడం ట్రై చేయండి, ఎక్కువ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. ఓకేనా, ఎక్కువ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ మెటీరియల్స్ కానీ ఏమన్నా మనం వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. టెలిగ్రామ్ గ్రూప్ అయితే నవీన్ రెడ్డి మ్యాథ్స్ ఓపెన్ పబ్లిక్ గ్రూప్ కాబట్టి మీరు టైప్ చేసిన వస్తే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే ఇన్ కేస్ మీరు వీడియో చూసే టైంకు లింక్ ఎక్స్పైర్డ్ అయితే మీకు నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని ఓపెన్ చేస్తే వస్తాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా అప్డేట్స్ ఇంకా ఫాలో కావాలి అనుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. చూడండి, find the foot of the perpendicular drawn from the 4, 1 upon the straight line 3x minus 4y plus 12 equal to 0 ఇచ్చాడు. అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇదే కదండి. దిస్ ద p of 4, 1 ఇచ్చాడు. దిస్ ద స్ట్రేట్ లైన్ ఈస్ 3x minus 4y plus 12 equal 0. దిస్ ద ఫుట్ ఆఫ్ ద q of h, k. q of h, k. ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ drawn from 4, 1 కాబట్టి చూడండి. సో ఫార్ములా q of h, k is the foot of the perpendicular drawn from x1, y1 point p of x1, y1 and lies on the ఎక్కడ లైస్ అవుతుందండి? ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ax1 plus by1 plus c equal to 0. సో ఇప్పుడు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా h minus x1 by a k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఒకసారి రికార్డ్ అవుతుందో లేదు చూద్దాం. ఓకే రైట్, a square plus b square. సార్ దిస్ ఈస్ ద x1 వాల్యూ, y1 వాల్యూ. a వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 3, b వాల్యూ ఈజ్ ఈక్వల్ మైనస్ 4, c వాల్యూ ఈజ్ 12 ఓన్లీ. వచ్చేసిందా? ఫార్ములాలో సబ్మిట్ చేస్తాం. h మైనస్ x1 వాల్యూ 4 by a వాల్యూ 3, k అంటే k వాల్యూ, xy1 వాల్యూ 1 by minus 4 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ a వాల్యూ 3, x1 వాల్యూ 4, b వాల్యూ మైనస్ 4, అక్కడ 1 వాల్యూ, c వాల్యూ ఎంత అండి 12 బై a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 హోల్ స్క్వేర్. జస్ట్ అబ్జర్వ్, h మైనస్ 4 by 3 ఈక్వల్ టు 1 మైనస్ k by 4. కామన్ తీసాను, నెగిటివ్ ఉండకుండా బెటర్గా ఉంటుంది కదా. మైనస్ ఆఫ్ 3 4 జా 12, 12 ప్లస్ 12 24, 24 మైనస్ 4 20 అంటే మైనస్ 20 బై 25 వస్తుంది. 4 జా 5 జా అంటే నేను ఏం చేస్తాను, ఇవి రెండు ఒకసారి కంపేర్ చేస్తే ఇవి రెండు ఒకసారి కంపేర్ చేద్దాం. h మైనస్ 4 by 3 ఈక్వల్ టు వాట్? మైనస్ 4 బై. ఇమేజ్ అంటేనేమో ఇక్కడ -2 వస్తుందండి. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఓన్లీ నెగిటివ్తో. ఇవి థీరమ్స్ వస్తాయి, ఇక్కడ కూడా ఇంపార్టెంట్ 2 మార్క్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్ 5 of h minus 4 equal to 3 4s how much? minus 12 only. 5h minus 20 equal to minus 12. 20 transfer to this side. Then we get 5h equal to minus 12 plus 20. 5h is equal to 8. So h value is equal to how much? 8 by 5h. Next we take another one. 1 minus k by 4 equal to minus 4 by 5 na? Just we do the cross multiplication. 5 of 1 minus k is equal to 4 4s are 16 only. 5 minus 5k equal to minus 16. Minus 16 transfer to this side, 5k transfer to LHS side. So minus 5 plus 16 is equal to 5k. So 21 by, so k value is equal to how much? 21 by 5. So q of h, k, foot of the perpendicular value is 5, 8 by 5, 21 by 5. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉన్నాయండి. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు ఇలాంటిది ఒకటి ఇస్తా, ట్రై చేయండి. ఇది వేరే బుక్లో అంటే సేమ్ మెథడ్ ఏం చేంజ్ కాదు, ఇప్పుడు ప్రాబ్లం చేంజ్ అయింది. ఇక్కడ చూడండి 25th క్వశ్చన్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఇది ట్రై చేసుకోండి మీరు. ఎక్సైజ్లో కూడా ఉంటాయి, బట్ ఒకటి చేయడం వస్తే చాలు మీకు. 1, 3 పాయింట్ ఈస్ 5x మైనస్ y మైనస్ 18 ఈక్వల్ 0. దీనికి ఆన్సర్ వచ్చేసి 4, 2 రావాలండి. ఈ క్వశ్చన్కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కు 4, 2 ఆన్సర్ రావాలి. ఓకేనా, అది ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ నెంబర్ 26. నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. మ్యాక్సిమం ఇవే 2 మార్క్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. అది ఇప్పుడైనా తర్వాత అయినా ఏపీ వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా. మన ఛానల్లో మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ బీకి సంబంధించి ప్లేలిస్ట్కి వెళ్ళండి అబ్బా. ప్లేలిస్ట్కి వెళ్తే మీకు అన్ని వీడియోస్ దొరుకుతాయి. మీరు డైరెక్ట్ చూస్తే దొరకవు. ప్లేలిస్ట్కి వెళ్తే ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 25th one. If 2x minus 3y minus 5 equal to 0 is the perpendicular bisector of the line segment joining 3, minus 4 and alpha, beta, then find alpha plus beta. ఇక్కడ ఏమన్నాడు? 2x minus 3 is the perpendicular bisector of the line segment joining the 3, minus 4 and alpha, beta. Alpha, betaకు perpendicular bisector అన్నట్టు అండి. దిస్ ద పాయింట్. మనకు ఆల్రెడీ తెలుసు వాల్యూస్. ఇది ఫార్ములా సేమ్. ఇంతకుముందు పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉందిగా ఇలా. అంటే ఇంతకుముందు పూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇది ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏంది పక్కగా పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. అయితే ఈ లైన్ తెలుసు మనకు. ఈ లైన్ ఏం తీసుకోవచ్చు అండి? ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నది. దిస్ ద ఆల్ఫా, బీటా. సేమ్ ఇది ఏమవుతుందండి? పి ఆఫ్ 3, minus 4. ఈ లైన్ అది పర్పెండిక్యులర్ బైసెక్ట్. ఈ లైన్ ఏంటి? 2x minus 3y minus 5 equal to 0. సేమ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఈస్ h minus x1 by a k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఎగ్జామ్లో మీరు నీట్గా రాసుకోండి గివెన్ ఫోర్ పర్పెండిక్యులర్ అని. అయితే ఇక్కడ దిస్ ఇస్ ద x1 y1 కదండి. ఇది h1 y1, ఇది h, k. ఆల్ఫా బీటాలు ఏమవుతాయి అంటే ఇక్కడ h, k లాగా కన్సిడర్ చేస్తాం మనం. సో ఇది ఏ వాల్యూ 2, b వాల్యూ -3, c వాల్యూ ఇస్ -5. ఓకే, ఎగ్జామ్లో రాసేటప్పుడు గివెన్ రైన్ అని రాసి ఇక్కడ రాసుకోండి. బెటర్గా ఉంటుంది. మన బోర్డు చిన్నగా ఉంటుంది కాబట్టి h వాల్యూ ఆల్ఫా, x1 వాల్యూ 3, a వాల్యూ 2, k value beta, y1 value -4. So plus 4 we take -3 minus a of 2 of x1 value 3 minus 3 of y1 value -4 plus c value 5 by a square 3 square minus 4 whole square. Observe, alpha by 3 by 2 is equal to beta plus 4 by -3 equal to 2 3 is 6, 4 is 12, 12 plus 6 18, 18 minus 5 13 plus 13 వస్తుంది. 13 అంటే -13 by 25. జస్ట్ క్యాన్సల్ చేసుకోండి. కంపేర్ దిస్ వన్. సో ఆల్ఫా -3 by 2 ఈక్వల్ టు వాట్? -13 by 25. సో 25 ఆల్ఫా ప్లస్ 75 ఈజ్ ఈక్వల్ టు -26. 25 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -26 ప్లస్ 75. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 75 minus 26 50 అంటే 49 వస్తుందండి. 25 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 49. ఓకేనా? 25 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 49. లైన్ జెగ్మెంట్ సారీ మేబీ మిస్టేక్. ఇది ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బైసెక్టార్ కదా. సో 2 కన్సిడర్ చేయండి అమ్మా. ఇమేజ్ అవుతుంది. బైసెక్టర్ మర్చిపోయాను, నేను ఈ కాడికే తీసుకున్నాను. సో ఇట్లా డివైడ్ చేస్తుందని మీనింగ్ వస్తుంది. కానీ డివైడ్ చేస్తుందని మీనింగ్ వస్తుంది. ఈ లైన్ అనేది దీన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. పూర్తి బైసెక్టార్ అన్నాడు. బైసెక్టార్ అంటే ఇది కూడా ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందని మీనింగ్. ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆల్ఫా బీటా తీసుకుంటాము. సో దిస్ ఈస్ ద ఆల్ఫా బీటా. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. సారీ, నేనే మిస్టేక్ చెప్పేశాను. సో అప్పుడు ఇది వాల్యూ అంటే ఇది 26 వస్తుంది, -26 వస్తుంది.
-26. ఇక్కడ కూడా నేను రాంగే రాశాను, ఈరోజు మిస్టేక్ చేశాను. 2² ప్లస్ -3² ఆల్ఫా -3/2 ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ 4/-3 ఈజ్ ఈక్వల్ టు -26/13 అవుతుంది. 13 1 13 4 + 9. సో ఈక్వల్ ఎంత అంటే -2. ఇప్పుడు కంపేర్ చేయండి. ఆల్ఫా -3/2 ఈక్వల్ టు వాట్? -2. బీటా ప్లస్ 4 - 3 ఈజ్ ఈక్వల్ టు -2. ఆల్ఫా -3 ఈక్వల్ టు 2 2 -4. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -4 + 3. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాట్? -1. ఓకే. ఇయర్ బీటా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6. బీటా ఈక్వల్ టు ఏమవుతుందండి? 2 అవుతుంది. బీటా ఈక్వల్ టు 2. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కదా మనం ఫైండ్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -1 + 2. సో ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1. డైరెక్ట్ చేసుకోవచ్చు మన ఇమేజ్ తీసుకుంటే. లేదు సార్ అనుకుంటే మనం మళ్ళీ ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మిడ్ వాల్యూ వస్తే దాంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. బట్ లెంతీ అది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. Find the value of k. Find the value of k if the straight line 6x minus 10y plus 3 equal to 0 and kx minus 5y plus 8 equal to 0 are parallel. Find the value of k. Find the value of the k if the straight line 6x minus 10y plus 3 equal to 0 and kx minus 5y plus 8 equal to 0 are parallel అన్నాడు. ప్యారలల్ అంటే ఆల్రెడీ రెండు లైన్స్ ఎలా ఉంటాయని అర్థం అండి. ప్యారలల్ అంటే మస్ట్ అండ్ షుడ్గా స్లోప్స్ సేమ్ ఉంటాయా? చూడండి. గివెన్ దట్ 6x minus 10y plus 3 equal to ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. స్లోప్ అనుకోండి. స్లోప్ m1 ఈజ్ ఈక్వల్ ఏంటి? స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏం చెప్పాను? నార్మల్గా ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఇచ్చాడు. ఇలా స్ట్రైట్ లైన్ ఇస్తే స్లోప్ ఈజ్ -a/b, నథింగ్ బట్ మైనస్ కోషంట్ ఆఫ్ x బై కోషంట్ ఆఫ్ y. ఇయర్ స్లోప్ ఈజ్ ఈక్వల్ వాట్? -6/-10, నథింగ్ బట్ 3/5 వచ్చేసింది. నెక్స్ట్ అండ్ అనదర్ లైన్ ఏంటండి? kx minus 5y plus 8 equal to 0. Slope m2 value minus k by -5. So k by 5. So equation 2. Slope of equation 1 equal to slope of equation 2. Because of given two lines are the parallel. When two lines are parallel, the slopes are equal. The slopes of equation 1 is equal to what? 3/5. Second one is k by 5. Just we cancel here. K is equal to 3 only. K value is 3. That's it. Easy ga find out here. Next question. Next 27. Find the value of p. Find the value of p if the straight line find the value of the p if the straight line 3x plus 7y minus 1 equal to 0 and minus 1 equal to 0 and 7x minus py plus 3 equal to 0 are mutually perpendicular. What? Mutually perpendicular అన్నాడు. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే సింపుల్. ఫస్ట్ స్లోప్కు సెకండ్ స్లోపు నార్మల్గా ప్యారలల్ స్లోప్ అంటే ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు -a/b. పర్పెండిక్యులర్ స్లోప్ ఈజ్ -1/-a/b. అవునా? -1/-a/b.
మైనస్ ఏ బై బి. లేకపోతే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ నథింగ్ బట్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 తీసుకున్నా సరిపోతుంది. ఈ ఫామ్లో అప్లై చేస్తాం మనం. ఓకేనా, అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. చూడండి, ఫస్ట్ వన్ సొల్యూషన్ గివెన్ స్ట్రేట్ లైన్స్ ఆర్, ఫస్ట్ వన్ ఏంటండి 3x + 7y - 1 ఈక్వల్ టు 0. స్లోప్ కదా, m1 ఫార్ములా -a/b. సో m1 ఈక్వల్ టు -3/7 వచ్చేసింది. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. అండ్ అనదర్ ఈక్వేషన్ తీసుకోండి, 7x - py + 3 = 0నా. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. m2 స్లోప్ ఏమవుతుందని -a/b, -7/-p, నథింగ్ బట్ 7/p. ద equations are mutually perpendicular. Condition is m1 m2 equal to -1 రావాలి. m1 m2 equal to -1 వస్తే దట్ ఈస్ ద మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ స్లోప్స్ ఉన్నాయంటారు. ఇక్కడ m1 వాల్యూ -3/7, we write -37 ఇంటూ m2 వాల్యూ 7/p ఈక్వల్ టు హౌ మచ్ -1 ఉంది. చూడండి, 7 get cancel, నెగిటివ్ అటువే get cancel. 3/p ఈక్వల్ టు హౌ మచ్ 1 ఓన్లీ. Here 3 is equal to what? P. So we get it. Okay na? Next question. Next 28. Question number 28. Question number 28. ఇది కూడా సేమ్ మెథడ్లో find the value of k. Find the value of k. The straight line y - 3 kx + 4 equal to 0 and 2k - 1 of x minus 8k - 1 of y minus 6 equal to 0 are perpendicular. సేమ్ కండిషన్ m1 ఇంటూ m2 చేస్తాం. చూస్తే సొల్యూషన్ గివెన్ దట్, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి, గివెన్ దాట్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఈస్ -3kx + y + 4 ఈక్వల్ చేస్తారు. ఇలా ఎందుకు రాసుకున్నారు సార్, వాళ్ళు అలా ఇచ్చారంటే మనకు స్ట్రేట్ లైన్ ఎప్పుడు ఫస్ట్ x ఈక్వల్ రాస్తే తర్వాత y రాసుకుంటాను. ax + by + c = 0 కదా, అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో స్లోప్ ఏంటి, స్లోప్ m1 equal to -a/b na. Here m1 equal to -a value -3k, so plus 3k, b value is 1 only వచ్చేసింది. And another equation is what, 2k - 1 of k x minus 8k - 1 of y minus 6 equal to 0. This is the equation 2. Slope m2 is equal to what, same similarly minus of 2k - 1 by minus of 8k - 1. Observe here, negative get cancel. m2 value is 2k - 1 by 8k - 1. If m1 comma m2 be the perpendicular అయితే కండిషన్ ఏంది, then m1 into m2 equal to what, -1. సో ప్యారల్ అయితేనేమో m1 equal to m2. టూ స్లోప్స్ ప్యారల్, టూ స్ట్రైట్ లైన్స్ ప్యారల్ అయితే m1 equal to m2, రెండింటి స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇన్ కేస్ పర్పెండిక్యులర్గా ఉంటే ఆ టూ స్లోప్స్ను మల్టిప్లై చేస్తే వి గెట్ ఆన్సర్ ఈస్ -1. m1 వాల్యూ 3k ఆఫ్ m2 వాల్యూ 2k - 1 by 8k - 1 ఈక్వల్ టు -1. చూడండి, 3k ఇంటూ 2k 6k స్క్వేర్, 3k ఇంటూ k 3k, -1 ఆఫ్ 8k - 1 ట్రాన్స్ఫర్ చేశాను. 6k స్క్వేర్ - 3k ఈజ్ ఈక్వల్ టు -8k, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఓన్లీ, 8k ట్రాన్స్ఫర్ టు టోటలీ ట్రాన్స్ఫర్, 6k స్క్వేర్ -3k plus 8k minus 1 equal to 0. 6 squares plus 5k minus 1 equal to 0. ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే k వాల్యూస్ రెండు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 6 into 1 -6 only, mid value is equal to what, 5 only na. Just we spelled as 2 3 2 3 తీసుకుంటే ఛాన్స్ లేదు, ప్లస్ 6 -1, 6 - 1 5, 6 into -1 -6. Just here we write 6k square in place of 5k, we write 6k
minus k minus 1 equal to 0. In first two terms is the one pair, second two terms another pair. In first two terms we common the 6k, then we get k plus 1. Second two terms we common minus 1, we get k plus 1 equal to 0. K plus 1 of 6k minus 1 equal to what? 0 only. So k plus 1 equal to 0 and 6k minus 1 equal to 0. K equal to minus 1 and k equal to 1 by 6. This is the completed. Okay. Next one. Another 29th question. Question number 29. Find the equation of the straight line. Find the equation of the straight line passing through. Find the equation of the straight line passing through the point 5, 4 and parallel to the line 2x plus 3y plus 7 equal to 0. అర్థం చేసుకోండి కూడా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పని చేయాలి. పాసింగ్ త్రూ ది పాయింట్ 5, 4 నుంచి పోతుంది. అయితే ఒక ఈక్వేషన్ అట 5, 4 నుంచి పాస్ అవుతుంది. దానికి అనదర్ ఈక్వేషన్ ఏమి ఇచ్చింది? ప్యారలల్గా ఉంటుంది. 2x plus 3y plus 7 equal to 0 అంతే. అంటే ఒకటి ఇక్కడ కాన్సెప్ట్ మీకు ఫార్ములా కూడా ఉండవచ్చు. a of x minus x1 plus b of y minus y1 plus c equal to ప్యారల్ ఈక్వేషన్. నేను అలా చెప్పాను. ఇక నార్మల్ మనం ఫస్ట్ కాన్ చేసే పాయింట్స్లో ఫామ్ ఉంది. y minus y1 is equal to m into x minus x1. నేను ఆ ఫార్ములాలో చెప్తాను. చూడండి కాన్సెప్ట్ ఏంటి. మనం ఒక ఈక్వేషన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? 5, 4 అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు మినిమం ఏంటి? ఒక పాయింట్, ఒక స్లోప్, ఆ 2 పాయింట్స్ ఉండాలి. మనకి ఇక్కడ పాయింట్ ఉంది బట్ స్లోప్ మిస్ అయింది. అది దేనికి ప్యారలల్గా ఉంటుంది? 2x ప్లస్ అంటే దీని స్లోప్ సేమ్ ఉంటాయి కదా. రెండు స్ట్రేట్ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయంటే రెండు స్లోప్స్ ఈక్వల్గా ఉన్నాయని మీనింగ్. అంటే నేను ఏం చేస్తున్నా అండ్ సొల్యూషన్ ఈ స్ట్రేట్ లైన్ ఏంటంటే 2x plus 3y plus 7 equal to 0నా. సో స్లోప్ m ఈక్వల్ ఏంటి? మైనస్ a by b, నథింగ్ బట్. సో m ఈక్వల్ మైనస్ a వాల్యూ -2/3 స్లోప్ వచ్చి ద ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది point 5, 4 and parallel to the line 2x plus 3y plus 7 equal to 0 is ఏమవుతుంది? y minus y1 is equal to m into x minus x1. y1 value, this is the x1, this is the y1 only. y1 value is 4, y minus 4 is equal to m value -2/3, x minus x1 వాల్యూ 5 కదా. రైట్ జస్ట్ 3 ట్రాన్స్ఫర్ చేయండి. 3 of y minus 4 equal to -2 of x minus 5. సో 3y 3 4s how much? 12 only. -2x minus of minus plus 10 only. Just these values are transferred to this side. Then we get 2x plus 3y minus 12 minus 10 equal to 0. 2x plus 3y minus 12 minus 10 how much? -22 equal to 0 is the answer. ఇలా కూడా చేయొచ్చు సార్. లేకపోతే ఇంకోటి కూడా ఉంది, మీకు తెలుసలేదు. ఇది దీనికి ప్యారలల్ కాబట్టి అందరూ ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ ఏమనుకుంటారంటే 2x plus 3y plus k equal to 0 అని కన్సిడర్ చేసి ఈ 5, 4ని ఇక్కడ సబ్మిట్ చేస్తే k వాల్యూ వస్తుంది కదా, మళ్ళీ k వాల్యూ సబ్మిట్ చేస్తారు. అలా చేసినా ఒకటే, లేకపోతే దీనికి డైరెక్ట్ స్లోప్ అనుకొని నేను చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఎలా చేసినా ఏం కాదు. మీ దగ్గర ఇంకేమైనా మెటీరియల్ ఉన్నా కూడా సేమ్ మెథడ్లో చేయండి. నెక్స్ట్ 30 క్వశ్చన్. ఇది ప్యారలల్ చేస్తాం కదండి. ఇలాంటి క్వశ్చన్లు ఏవి వచ్చినా ఇదే కండిషన్ అప్లై చేసుకోండి, ప్యారలల్ అని వస్తే. నెక్స్ట్ పర్పెండిక్యులర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ పర్పెండిక్యులర్.
29 రైట్. Find the equation of the straight line perpendicular to the line 5x minus 3y plus 1 equal to 0. 5x minus 3y plus 1 equal to 0 and passing through the point 4 comma minus 3. 4 comma minus 3. Solution. Observe. Find the equation of the straight line. Okay, equation of straight line perpendicular to the line. సో ఈ లైన్కు మనం ఫైండ్ అవుట్ చేసే ఈక్వేషన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఇట్లా ఉంటుందని అర్థం. అయితే ఆయన పాసింగ్ త్రూ ది పాయింట్, ఇది పర్పెండిక్యులర్గా ఉంటూ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అంటే చూడండి, స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే పాయింట్ స్లోప్ కావాలి. ఆల్రెడీ పాయింట్ ఉంది, దీనికి స్లోప్ లేదు. సార్ స్లోప్ లేదుగా, మరి ఎలా అంటే దీనికి స్లోప్ ఏమవుతుంది, దీనికి పర్పెండిక్యులర్ అవుతుందా లేదా? సో నేను అదే ఫైండ్ అవుట్ చేస్తాను. ద పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఈస్ 5x minus 3y plus 1 equal to 0. So slope m minus a by b, minus a value minus 5 minus 3, nothing but slope వచ్చేసింది, అవునా? The straight line passing through the required straight line passing through the point ఏంటండి 4 comma minus 3 and perpendicular to ఈక్వేషన్ 5x minus 3y plus 1 equal to 0. సో పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇంతకుముందుకు నార్మల్ ప్యారల్గా ఉంటే ఈక్వేషన్ లైన్ y minus y1 is equal to m into x minus x1. When it is perpendicular, slope only change, minus 1 by m of x minus x1 only. Parallel ఉంటే that is the equation is y minus y1 is equal to m into x minus x1. In case when it is perpendicular, y minus y1 is equal to minus 1 by m of x minus x1. Yeah, y minus y1 is equal to minus 1 by m of x minus x1 only. y1 value minus 3. So plus 3 we take. Minus 1 by m value 5 by 3. X minus x1 value 4 only. Just 5 plus 3 is equal to 3 by minus 5. X minus 4. There is the answer. Minus 5 of 5 plus 3 equal to 3 into x, 3x minus 12. Minus 5y minus 15 is equal to 3x minus 12. Just we transfer to this side. When we transferred 5x plus 5y minus 12 plus 15 equal to 0. 3x plus 5y plus 3 equal to 0. ఇది నేను చేసిన మెథడ్లో వచ్చాను. సరే, ఇంకో మెథడ్ ఎలా చేస్తారంటే పర్పెండిక్యులర్ అన్నప్పుడు x కోషెంట్ yకి, y కోషెంట్ xకి అవుతుంది. సో 3x plus 5y plus k ఈక్వల్ టు 0 తీసుకుంది. పర్పెండిక్యులర్ ఇది ఇలా సబ్మిట్ చేస్తే మీకు k వాల్యూ వస్తుంది. మళ్ళీ ఆ k వాల్యూ తీసుకొని ఇదే ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే మీకు ఈక్వేషన్, అదొక మెథడ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఆల్మోస్ట్ అయిపోయినాయి అమ్మాయిగా స్ట్రేట్ లైన్లో, ఎందుకంటే 2 వస్తాయి కదా 2 మార్క్స్ క్వశ్చన్స్ స్ట్రేట్ లైన్ నుంచి. అందుకే కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు క్వశ్చన్స్. మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా చాలా లెంత్ ఇవ్వగలము. నెక్స్ట్ వన్, find the circumcenter of the triangle. Find the circumcenter of the triangle whose sides are x is equal to 1, y equal to 1 and x plus y equal to 1. ఓకేనా? సో మనకు ఆల్రెడీ సైడ్స్ ఇచ్చేసాడు మనకు. ఓకేనా? ద గివెన్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఏంటి అండి? ఫస్ట్ వన్ ఇది x ఈజ్ ఈక్వల్ 1 ఈక్వేషన్ 1, y ఈక్వల్ 1 ఈక్వేషన్ 2, x ప్లస్ y ఈక్వల్ 1 ఈక్వేషన్ నెంబర్ 3. అయితే మనకు సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కమ్ సెంటర్ అంటే మామూలుగా ఎలా ఉంటుంది? ఇదే కదా. వెన్ వీ డ్రా ద డయాగ్రామ్, దిస్ వన్
ఈ పాయింట్నే సర్కమ్ సెంటర్ అంటాం మనం. ఓకేనా? ఆ సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం సార్ మనకు 7 మార్క్స్ క్వశ్చన్ కదా, అది ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇది ఒక్కటే వస్తుంది. అట్లా ఇది ఒక్కటి ఇవ్వడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్, ఎందుకంటే సర్కమ్ సెంటర్ నుంచి. దీన్ని ఎలా చేస్తా అంటే ఇవి సేమ్ ఉంటాయి కదా. సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్. సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్, ఇక్కడ ఏం తీసుకుందాం, ఏబిసి మిడ్ పాయింట్ అని కనుక్కోండి. ఏబిసి సర్కమ్ సెంటర్ మిడ్ పాయింట్ ఆఫ్ సి అని తీసుకోండి. ఎందుకంటే ఒకటి ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకోండి, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే 2 3 1, 1 వచ్చింది. 1 3 సాల్వ్ చేయండి, 1 3 1 3 సాల్వ్ చేస్తే ఏమవుతుందండి, 0 అవుతుంది. y వాల్యూ ఇస్ 0, 1, 0 అవుతుంది. ఇది సాల్వ్ చేస్తే 0, 1 అవుతుంది. ఓకేనా? దీని మిడ్ పాయింట్ కనుక్కుంటే మనకు సర్కమ్ సెంటర్ వచ్చినట్టు. అందుకే మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు 1 + 0/2, 0 + 1/2. ఓకేనా? ఈ 2 పాయింట్స్. సో 1/2, 1/2 ఈజ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా? అంతే. దీని సెంటర్ కూడా ఉంటాయి కానీ అంత లెంత్ మీకు ఇవ్వకపోవచ్చు ఎగ్జామ్లో. సో దాని గురించి మీకు టెన్షన్ అవసరం లేదు. ఇంకేమన్నా మిస్ అయ్యాయో చూద్దాం. 4 మార్క్స్ కూడా ఉంటాయి బాగానే ఇందులో స్ట్రేట్ లైన్స్లో, బట్ మనం ఈ వీడియోలో ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ ఇందులో కూడా చెప్పేశాను నేను, ఏవైతే స్కిప్ చేయలేదు. ఒకసారి మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే కూడా ఫాలో అవుతూ ఉండండి. బై మిస్ నేను ఓవరాల్గా మీరు స్కిప్ చేసినా కూడా మీకు ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అయితే 3D జామెట్రీ ఉంది కదా, 3Dలో యాక్చువల్లీ ఇంతకుముందుకు సిలబస్ డిక్రీజ్ కానప్పుడు 2 మార్క్స్ వెయిటేజ్ అది ఓన్లీ. ఇప్పుడు 4 మార్క్స్ వెయిటేజ్. ఇది 2021 ఎగ్జామ్ రాసే వాళ్ళకు. అయితే 3Dలో 2, 4 కలిపే ఉంటాయండి, పెద్ద చేంజ్ ఏముండదు, రెండింటికి కలిపే చెప్పేస్తాను వినండి. ఒక 6 to మనకు నేను పంపిన పీడిఎఫ్లోనైతేనేమో తక్కువ ఉంటాయి, ఇందులో కొద్దిగా ఎక్కువ ఉంటాయి అంతే. ఒక 6 to 7 క్వశ్చన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 3D జామెట్రీ 30 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. ఇది ఇక్కడ వరకు స్ట్రేట్ లైన్స్లో 30. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మీకు, అంటే ఆ మోడలే. ఒక ఫోటో ఆఫ్ ది పర్పస్ మనం ఒకటి చేసుకున్నాం, కానీ టెక్స్ట్ బుక్లో 3 to 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ మారుతూ ఉంటాయి. మరి అదే ఇక్కడ చూడండి. నెక్స్ట్ 3D జామెట్రీ. 3D జామెట్రీ ఇది ఉండేటే 2 ఎక్సైజ్ అబ్బా. స్ట్రేట్ లైన్లో మామూలుగా 10th క్లాస్లో మీరు డిస్టెన్స్ ఫార్ములా నేర్చుకున్నారు. 2 పాయింట్స్ ఇస్తే x2 - x1 y2 ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ అంటే ఇంకొకటి పెరుగుతుంది. ఏంటిది, z2 - z1. 3D అంటేనే 2D అంటే ఇది ఏంటిది, x యాక్సిస్ y యాక్సిస్. 3D అంటే x y z ఉంటుందని మీనింగ్. ఒక ఎక్స్ట్రాగా ఒక పాయింట్ పెరుగుతుంది తప్పితే మీకు ఎలాంటి చేంజ్ రాదు. చూడండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 31. Find the x if the distance between 5, -1, 7 and x, 5, 1 is 9 units. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్, ఈ రెండింటికి డిస్టెన్స్ బిట్వీన్ నార్మల్ వచ్చింది. సో గివెన్ పాయింట్స్ ఆర్ ఏ ఈస్ 5, -1, 7, b is x, 5, 1. This is the x1, y1, z1, x2, y2, z2. The distance between, formula చూడండి, the distance between the a of x1, y1, z1, b of x2, y2, z2 is, distance formula is ab equal to √ of x2 - x1 square plus y2 - y1 square plus z2 - z1 square. This is the distance between 2 points in a 3D geometry. 3D geometryలో ఇది. అందుకని అప్లై చేస్తే డిస్టెన్స్ చేయండి.
AB equal to how much? Under root of x2 value x minus 5 whole square, y2 value 5 plus 1 whole square, z2 value 1 minus 7 whole square. AB distance and distance already distance చేశారు వాళ్ళు, చేస్తే 9 వచ్చింది. అంటే ఇక్కడ వీరు 9 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దిస్ ద 9 స్క్వేర్ అవుతుంది, రూట్ క్యాన్సిల్ అవుతుందమ్మా. x స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x, ఇయర్ 36 ప్లస్ 36, ఎందుకంటే 1 మైనస్ 7 మైనస్ 6, మైనస్ 6 హోల్ స్క్వేర్ ఇస్ 36. జస్ట్ అబ్జర్వ్ 64, 36 ప్లస్ 36 హౌ మచ్? 72. 72 అంటే రైట్ హియర్ x స్క్వేర్ ప్లస్ మైనస్ 10x ప్లస్ 36 వచ్చేసి 72, 25, 7, 9, 97 ప్లస్ 97. సో టోటలీ ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 97 మైనస్ 64 ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ మైనస్ 10x, 7 మైనస్ 4 3, 9 మైనస్ 3 ఈక్వల్ టు 0. సో we do the factorization చేయండి. x స్క్వేర్, సో 33 ఉందా, మిడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 10 ఓన్లీనా. సో మైనస్ 10 రావాలి, అంటే మైనస్ 10 మైనస్ 13 ప్లస్ 3 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఏం చేయొచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 3x మైనస్ 33 ఈక్వల్ టు 0. ఎక్స్ ఇస్ ద కామన్ టర్మ్, ఎక్స్ మైనస్ 13, ఇక్కడ 3 ఇస్ ద కామన్ టర్మ్, ఎక్స్ మైనస్ సారీ 11 కదా, 11 ప్లస్ 3 అయితే కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను మిస్టేక్ చేస్తానబ్బా అనుకున్నా. 9 స్క్వేర్ అంటే ఎంత? సారీ 81 కదా, 81 ఇటు వస్తుంది, 81 వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు 7 మైనస్ 1 6, 9 16 ఈక్వల్ టు 0. సారీ అబ్బా, నాది మిస్టేక్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2x ప్లస్ 16 ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 8 మైనస్ 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 8 కామా ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కామా 8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ 32, క్వశ్చన్ నెంబర్ 32. Question number 32. Show that the points A of 1, 2, 3, B of 7, 0, 1, C of minus 2, 3, 4 are collinear అని ప్రూవ్ చేయాలి. కొలీనియర్ అంటే ఇప్పుడు మళ్ళీ అన్నిటికీ డిస్టెన్స్లు కనుక్కోవాలి మనం, ఓకేనా? అన్నిటికీ డిస్టెన్స్. కొలీనియర్ అనేది ఒకటే లైన్ మీద 3D కదా సార్, 3D డ్రా చేస్తలే అంటే ABC పాయింట్స్ అన్నట్టు. అంటే మీరు ఏం చేయండి, ABC పాయింట్స్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి AC డిస్టెన్స్కి ఈక్వల్గా చేస్తే వచ్చే లైన్స్ ఏముంటుంది, దట్ ఈస్ ద కొలీనియర్ అని ప్రూవ్ చేస్తాం, ఓకేనా? ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ A of x1, y1, z1, B of x2, y2, z2 is, ఫార్ములా ఏమవుతుంది? డిస్టెన్స్ ఫార్ములా AB ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా కదా. ఇదే ఫస్ట్ ఏబీ కనుక్కుంటున్నాను. ఏబీ ఈక్వల్ ఏంటండి? అండర్ రూట్ x2 వాల్యూ అంటే ఇది x1 y1 z1, x2 y2 z2, 7 మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3 స్క్వేర్. వాల్యూస్ ఆర్ వాట్? అండర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 1 6 మీన్స్ 36 ప్లస్ 4 సో అండర్ రూట్ 44 అంటే 2 రూట్ 11 అవుతుందండి. 2 రూట్ 11 ఏబీ డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్
బీసీ కనుక్కుంటున్నా. బీసీ బి అండ్ సికి డిస్టెన్స్. బి అండ్ సి డిస్టెన్స్ వాల్యూస్ ఆర్ వాట్? -2 -7 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 0 స్క్వేర్ ప్లస్ 4 - 1 స్క్వేర్. Here observe -2 - 7 how much? 91 only. Sorry 9 స్క్వేర్ వాల్యూ. క్వశ్చన్ రైట్ రాసాను నేను. 1 2 3 701 -2 3 4 రైట్. 81 3 అంటే 9 ప్లస్ 4 - 1 3. సారీ ఇక్కడ కూడా ఏమవుతుంది 9. సో 99 అండర్ రూట్ 99 అంటే 9 కామన్ తీయచ్చు. 9 కామన్ తీస్తే 3√11. ఓకే, బీసీ వచ్చేసింది. నెక్స్ట్ ఏసీ. ఏసీ కూడా సేమ్ కదండి. ఏసీ కూడా సేమ్ చేద్దాం. ఏసీ కూడా సేమ్ చేస్తే చూడండి, ఇక ఏసీ ఏంటి? ఏ అండ్ సి కదా. -2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 3 హోల్ స్క్వేర్. దట్స్ హియర్ అబ్జర్వ్ 9 అంతే కదండి. 3 - 2 1 అంటే 1 ఓన్లీ. 4 - 3 1 అంటే 1 ఓన్లీ. సో 11. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 11 వచ్చింది. అయితే మనకేంటి, ఏదైనా 3 పార్ట్స్గా చేస్తే 2 పార్ట్స్ను అడిషన్ చేస్తే మొత్తం పార్ట్ రావాలి. వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఏసీ ప్లస్ ఏబి ఈక్వల్ టు బీసీ అంటే ఫస్ట్ పాయింట్ బి, లాస్ట్ పాయింట్ సి ఉంటుంది అన్నట్టు. మిడిల్లో ఏ ఉంటుందని మీనింగ్. ఏసీ ఎంత? √11. ఏబి ఎంత? 2√11 ఈజ్ ఈక్వల్ ఎంత? 3. పాజ్ మీద ఏ కామా బి కామా సిఆర్ కోలీనియర్. ఏ కామా బి కామా సిఆర్ కొని అంటే నేను డ్రా చేసినప్పుడు సీరియల్ ఏబీసీ తీసుకున్నాను. యాక్చువల్గా ఇలా ఉందన్నట్టు, వాల్యూస్ అలా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 33. క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33. ఫైండ్ ద రేషియో. Question number 33. Find the ratio in which the xz plane divides. Find the ratio xy plane divides the line joining A of 2 4 5 A of 2 4 5 and B of 3 5 -4. A of 2 4 5 and B of 3 4 -1. సింపుల్గా నేను ఒకటి చెప్తా చూడండి, బాగా గుర్తుపెట్టండి. ఎప్పుడైనా రేషియో ఫైండ్ అవుట్ చేయమని XZ ప్లేన్ ఇచ్చాడు అనుకోండి. XZ ప్లేన్ ఇచ్చి XY రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ మనకు మిస్ అయింది ఏంటండి? y మిస్ అయింది. సో y మిస్ అయింది కాబట్టి మీరు ఏం తీసుకుంటారంటే రేషియో ఏమవుతుంది? y1:y2 అవుతుంది. XY ప్లేన్ ఇస్తే ఇక్కడ మిస్ అయింది ఏంటి? z -z1:z2. సో నెక్స్ట్ YZ ప్లేన్ ఇస్తే -x1:x2. ఇవి రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇలా. XZ ప్లేన్ ఇస్తేనేమో -y1:y2, ZY ప్లేన్ ఇస్తే -z1:z2, YZ ప్లేన్ ఇస్తే -x1:x2 ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఇచ్చింది ఏంది? XZ ప్లేన్ కదా. ఇది x1 y1 z1, x2 y2 z2. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? y1 z1 ఇచ్చింది కాబట్టి మనకి ఏం కావాలి? ద రేషియో ఈజ్ -y1:y2 కదండి. y1 ఎంత? -4 5. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే. అంటే మరి మళ్ళీ అది ఇచ్చేసి ఫార్ములా రాసి రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఇంకేమైనా ఉందా? రేషియోస్ లేదబ్బా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. Question number 34. Find the ratio in which YZ plane divides the line joining
a of 2, 4, 5 and b of 3, 5 minus 4. Also find the point of intersection. Also find the point of intersection. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీళ్ళు యాక్చువల్గా 2021 వాళ్ళకి లాంగ్ ఆన్సర్ లాగా ఉన్నట్లున్నాయి. అబ్బా ఒక 1 మినిట్. XYZ ప్లేన్ ఇది ఒకటి, YZ ప్లేన్ పాసింగ్ త్రూ ది బి ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. రైట్ ఇవి నార్మల్గానే ఉన్నాయండి. డివైడ్స్ ఇది 2 మార్క్స్ క్వశ్చనే. ఓకేనా, కనిపిస్తుంది కదా. చాలాసేపు అయింది, ఇప్పటికీ 45 మినిట్స్ అయిందా. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ప్లేన్ కూడా ఉంది. ఓకే, రైట్. ఫైండ్ ద రేషియో ZY ప్లేన్. ద రేషియో in which YZ plane divides AB ఈజ్ ఏంటిదండి? YZ ఇంతకుముందుకే జరిగింది, X మిస్ అయింది కాబట్టి -X1 ఈస్ట్ X2. -X1 ఏంటండి? ఇది X1 Y1 Z1, X2 Y2 Z2. -X1 ఈజ్ -2 ఈస్ట్ X2 ఏమవుతుందండి? 3. -2 ఈస్ట్ 3. -X1 ఈస్ట్ X2 -2 ఈస్ట్ 3 ఉంది. -2 ఈస్ట్ 3 ఉంటే మనం ఇక్కడ రేషియో వచ్చేసింది కదా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు అంటే మనకు సెక్షన్ ఫామ్లా ఉంటుంది 10th క్లాస్లో. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ 1. ఇది ఓన్లీ xy ఉన్నప్పుడు చేసుకుంటాం. సో ఇక్కడ కూడా చేస్తే మనకు 3 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ కూడా అదే చేస్తాడు, మీకు ఇచ్చిన మెటీరియల్ కూడా అదే ఉంటుంది, అలా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను అదే అప్లై చేసిన. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my ప్లస్ ny1 బై m ప్లస్ n. నేను ఇక్కడ అదే అప్లై చేస్తే చూడండి, -2 ఈస్ట్ 3 కదా. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ రాయండి mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ n1y బై m ప్లస్ n, mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. సో m వాల్యూ -2, x2 వాల్యూ 3, n వాల్యూ 3, x1 వాల్యూ 2 బై -2 ప్లస్ 3, కామా m వాల్యూ -2, y2 వాల్యూ 5, y1 వాల్యూ 4 బై -2 ప్లస్ 3, కామా m వాల్యూ -2, z2 వాల్యూ -4 ప్లస్ n వాల్యూ, వేర్ ఈస్ ద n is 3, z1 value 5, -2 plus 3. Observe here, 2 3 is 6 plus 6 by 1, -10 plus 12 by 1, minus అంటే 8 plus 10 by 1. ఓకేనా, వాల్యూస్ ఆర్ 0 to 18 is the answer. 0 to 18 is the answer, అంతే కదండి. 4 2 is 8, 3 5 is 15, సారీ 3 5 is 15 అంటే 23. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ 34 అయిపోయాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35. Find the coordinates of the vertex. Find the coordinates of the vertex C of triangle ABC if its centroid is the origin and the
vertices and the vertices a comma b are 1 comma 1 comma 1 and minus 2 comma 4 comma 1 respectively. చూడండి ఇక్కడ అయితే ఆల్రెడీ మనకు మిడ్ పాయింట్ ఫామ్లో తెలుసు. మనకు మిడ్ పాయింట్ అంటే 2 పాయింట్స్ ఉంటే వాటి మధ్యలో ఉండేదాన్ని మిడ్ పాయింట్గా తీసుకుంటాం అంతేనా. సెంట్రాయిడ్గా అయితే 3 పాయింట్స్ ఉంటే దాని మధ్యలో ఉండేదాన్ని పాయింట్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకు సెంట్రాయిడ్ ఇచ్చిండు, 2 ఇచ్చిండు, ఇంకొక పాయింట్ మిస్ చేసిండు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి మెయిన్లీ ఇక్కడ. ఓకేనా, అది ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్, ఇంకేమి ఉండదు. అబ్జర్వ్ హియర్, అంటే ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం అనుకోండి. దిస్ ఇస్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఏ వాల్యూ తెలుసు 1 కామా 1 కామా 1, బి వాల్యూ తెలుసు -2 కామా 4 కామా 1, సి వాల్యూ కనుక్కోవాలి x కామా y కామా z అనుకోండి. ఇక్కడ సి సెంట్రాయిడ్ ఇచ్చిండు, ఎంత ఆరిజిన్ 0 కామా 0 కామా 0 అని సెంట్రాయిడ్ ఇచ్చేసిండు. అయితే మనకు మిస్ అయింది ఏంటిది, ఇది ద సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, సెంట్రాయిడ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 z1 ప్లస్ z2 ప్లస్ z3/3. సెంట్రాయిడ్ ఇదే కదా. మిడ్ అంటేనేమో x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2 2 ఉన్నాయి కాబట్టి ఇది. ఇన్ కేస్ 4 పారలోగ్రాము రెక్టాంగిలో ఏదో ఇస్తే 4 మిడ్ పాయింట్ ఫైవ్ సెంట్రాయిడ్ అంటే మళ్ళీ 4 వచ్చేస్తాయి. సెంట్రాయిడ్ ఏంటంటే ఆల్రెడీ ఆరిజిన్ అన్నాడు, వి టేకన్ యాజ్ 0 0 0 x1 x2 x3 అంటే ఏం తీసుకోవచ్చు మనం డైరెక్ట్ 1 - 2 ప్లస్ x/3. నెక్స్ట్ y వాల్యూస్ తీసుకోండి, 1 ప్లస్ 4 ప్లస్ y/3. z వాల్యూస్ తీసుకోండి, z వాల్యూస్ ఆర్ వాట్, అక్కడ 1 ప్లస్ 1 ప్లస్ z/3. అబ్జర్వ్ హియర్ 0 కామా 0 కామా 0 ఈక్వల్ టు -1 ప్లస్ x/3. హియర్ 5 ప్లస్ y/3, 2 ప్లస్ z/3, 2 ప్లస్ z/3. జస్ట్ కంపేరింగ్, ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ వన్. -1 ప్లస్ x/3 ఈక్వల్ టు 0. సో -1 ప్లస్ x ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 1. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈక్వల్ టు సెకండ్ వన్. 0 ఈజ్ ఈక్వల్ టు వాట్, 5 ప్లస్ y/3. సో 5 ప్లస్ y ఈక్వల్ టు 0. y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి, 5. నెక్స్ట్ 2 ప్లస్ z5/3 ఈక్వల్ టు 0. 2 ప్లస్ z ఈక్వల్ టు 0. z ఈజ్ ఈక్వల్ టు -2. ద vertex C. The vertex C ఏంటిదండి, C is 1 comma -5 comma 2 is the -2 is the vertex of the vertex. అంతే, ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, చూడడానికి మాత్రం ఏదో చేసినట్లుంది కానీ అలా ఏం చేయలేము మనం. మిడ్ పాయింట్నే సెంట్రాయిడ్ పాయింట్ ఫామ్. నార్మల్ జనరల్ 10th క్లాస్లో మీరు నేర్చుకున్న ఏ ఫామ్లో అయితే వస్తాయో 3D జామెట్రీలో కూడా అవే వస్తాయి. అక్కడ x1 x2లు ఉంటాయి, ఇక్కడ x y z 3 ఉంటాయి, అంతే తేడా. అది 2D జామెట్రీ, ఇది 3D జామెట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. క్వశ్చన్ నెంబర్ 36. If 3 2 -1 4 comma 1 comma 1 and 6 comma 2 comma 5 are 3 vertices and 4 comma 2 comma 2 is the centroid of a tetrahedron. Centroid of the tetrahedron. Find the fourth vertex. టెట్రాహైడ్రాన్. ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్. అంటే మనకు 4 వర్టెక్స్ ఉన్నాయండి, చూడండి. x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. నెక్స్ట్ x4 y4 z4. దీనిది టెట్రాహైడ్రన్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్. సెంట్రాయిడ్ ఆఫ్
centroid of a tetrahedron is ఇదేంటండి centroid of a tetrahedron is x comma y comma z is equal to same formula x1 plus x2 plus x3 plus x4 by 4 comma y1 plus y2 plus y3 plus y4 by 4 comma z1 plus z2 plus z3 plus z4 by 4 ఇంత ఈజీ మ్యాక్సిమం డీసీ ఇందులోంచి వచ్చే 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ ఎవరైనా అటెంప్ట్ చేయాలి చేయలేదంటే వేస్ట్ అయ్యి సో 3 + 4 + 6 + 4 3 x1 4 6 4 by 4 comma y1 2 + 1 + 2 + 2 by 4 next -1 + 1 + 5 + 2 by 4 అబ్జర్వ్ చేస్తేగా చూడండి 10 17 by 4 ఓకేనా 17 by 4 అంతే కదా 3 4 6 4 కరెక్ట్గా రాసానా 3 4 6 4 యా వాల్యూ తీసేయండి అబ్బు అయితే ఆర్ ది వర్టిసెస్ అండ్ అన్నది ఇది ఫోర్త్ వర్టెక్స్ కాదండి ఎక్స్ కామా వై కామా జెడ్ ఇంతకుముందుకు ఆరిజిన్ ఇచ్చాడు కదా ఇక్కడ ఇది ఇచ్చాడు అంతే 4 2 2 మనమేమో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం నో ప్రాబ్లం సో 3 4 + 6 + x4 by 4 నెక్స్ట్ y1 ఎంత 2 + 1 + 2 + y4 by 4 నెక్స్ట్ -1 + 1 + 5 + z4 by 4 నేను చదవలేదు అది చూసుకోలేదు మై మిస్టేక్ 4 2 2 ఈక్వల్ టు 13 plus x4 by 4 5 plus y4 by 4 5 plus z4 by 4 ఓకేనా ఇక్కడ చూసుకుంటే ఇవి x4 ఫోర్త్ వాట్ ఎక్స్ రావాలి కదా x4 ఈక్వల్ అంటే 4 4 16 అంటే ఉందండి -3 వస్తుంది కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇది 4 2 8 అంటే y4 ఈక్వల్ టు 3 సో z4 ఈక్వల్ టు కూడా 3 ఇదే ఫోర్త్ వర్టెక్స్ మనం ఇది చేసిన ఫోర్త్ వర్టెక్స్ నెక్స్ట్ క్వశ్చన్ 37 జామెట్రీ ఏంటంటే క్వశ్చన్ చదవడంలో ఒక వర్డ్ మిస్ చేసిన ఆన్సర్ వేరే వస్తుంది అన్నట్టు నేను చేసిన మిస్టేక్ అది నెక్స్ట్ క్వశ్చన్ 37 ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ది parallelogram whose consecutive vertices are 2, 4, -1 3, 6, -1 and 4, 5, 1 ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ది ఇక్కడ కూడా ఫోర్త్ వర్టెక్సే ఫైండ్ అవుట్ చేయాలి ఇంత ముందుకు లాగానే ABCD parallelogram ఫోర్త్ వర్టెక్స్ ఒకటి మిస్ చేసిందండి ఏంటంటే 2 4 -1 3 6 -1 సి వాల్యూ ఏమైందండి 4 5 1 ఇది XYZ అనుకుంటే ఇది మిస్ చేశాడు ఇప్పుడు నేను అది ఫైండ్ అవుట్ చేయాలి సార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ XYZ ఎట్లా వస్తుంది సార్ అంటే రెండు చేయొచ్చు ఏబీ మిడ్ పాయింట్ ఎంత ఉంటే బీసీ మిడ్ పాయింట్ కూడా అంతే ఉంటుంది సిడి మిడ్ పాయింట్ అంత ఉంటుంది ఏడి మిడ్ పాయింట్ ఎంత ఉంటే బీసీ మిడ్ పాయింట్ కూడా అంతే ఉంటుంది నేను మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేసుకుంటాను మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది చూడండి మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్
బీసీ. పారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ ఫార్ములా ఈస్ x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2, z1 ప్లస్ z2 బై 2. సెంట్రాయిడ్ అయితే మళ్ళీ మారుతుంటాయి. సో ఫస్ట్ వన్ ఇది చూడండి, 2 ప్లస్ x బై 2 కామా 4 ప్లస్ y బై 2 z మైనస్ 1 బై 2. ఇది ఒక సెంట్రాయిడ్ ఈక్వల్ టు బీసీ మిడ్ పాయింట్ తీసుకుంటాను. బీసీ ఏంటంటే ఇదే కదా, బి ఉన్న సి. 3 ప్లస్ 4 బై 2, 6 ప్లస్ 5 బై 2, మైనస్ 1 ప్లస్ 1 బై 2. చూసుకుంటే 2 ప్లస్ ఎక్స్ బై 2, 4 ప్లస్ వై బై 2, z మైనస్ 1 బై 2 ఈక్వల్ టు 7 బై 2, 6 ప్లస్ 5 11 బై 2, 0 వచ్చేస్తుంది. ఫస్ట్ కంపేర్ చేసుకోండి. 2 ప్లస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ వాట్? 7 బై 2. 2 గెట్ క్యాన్సర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 ఓన్లీ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ వన్, 4 ప్లస్ వై బై 2 ఈక్వల్ టు 11 బై 2. 2 గెట్ క్యాన్సల్, 4 ట్రాన్స్ఫర్ చేస్తే 11 మైనస్ 4 7, అంటే y ఈజ్ ఈక్వల్ 7 వచ్చేసింది. నెక్స్ట్ z1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ వాట్? 0. సో z ఈజ్ ఈక్వల్ 1. దిస్ ఈజ్ ద అనదర్ వర్టెక్స్ ఆఫ్ ది పారలోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది మీరు ట్రై చేయండి అమ్మా. 38 మీకే ఇచ్చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ సెంట్రేట్ చేశాను కదా నేను ప్రాబ్లం ఒకటి. అదే క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు అంతే. అలాంటి క్వశ్చన్స్ సేమ్ మళ్ళీ చేయండి. ఇక మీరు మళ్ళీ నేను చెప్పడం కూడా వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. 39th క్వశ్చన్, ఫైండ్ ద centroid of the tetrahedron. Find the centroid of the tetrahedron whose vertices are 2, 3, minus 4, minus 3, 3, minus 2, minus 1, 4, 2, 3, 5, 1. పాయింట్ ఏంటి? సెంట్రాయిడ్ కనుక్కోమన్నాడుగా. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x బై 4. నెక్స్ట్ అట్లనే y z కూడా చేయండి. నెక్స్ట్ ఇంకొకటి 40, ఫైండ్ ద centroid of the triangle whose vertices are ఏంటి? 5, 4, 6 ఒకటి, అనదర్ వన్ ఈజ్ 1, minus 1, 3 ఒకటి, అనదర్ వన్ ఈజ్ 4, 3, 2 ఒకటి. తెలుసు కదా. సో ట్రయాంగిల్కి ఏంటి? x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3, z1 ప్లస్ z2 ప్లస్ z3 బై 3. ఇలా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఈ క్వశ్చన్స్ కూడా చేయండి, హింట్ ఇస్తా. ఎందుకంటే ఆల్రెడీ మీరు చేసినవే. 2 మార్క్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉందనే అర్థం. షో దట్ ది పాయింట్స్ a ఆఫ్ minus 4, 9, 6, b ఆఫ్ minus 1, 6, 6 and c ఆఫ్ 0, 7, 10 from a right angle isosceles ట్రయాంగిల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. రైట్ యాంగిల్ ఐసోసెలస్ అంటే మీరు ఏబీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పైథాగరస్ థీరం ఉంది కదా. పైథాగరస్ థీరం ఏం అప్లికేబుల్ అవుతుందండి? ఇక్కడ వచ్చేసి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మీకు ఆన్సర్ రావాలి. అంటే ఏబీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్ అని చేసి ఇలా స్క్వేరింగ్ చేసుకోండి. అది ఏది పాసిబుల్ అయితే అది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 42, show that the points 1, 2, 3, 2, 3, 1 and 3, 1, 2 from an equilateral
ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, షో దట్ ది పాయింట్స్ 1, 2, 3, 2, 3, 1, 3, 1, 2 ఫ్రమ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటండి, మనం ఏబిసి తీసుకున్నాం అనుకో, ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిఏ డిస్టెన్స్ ఏం రావు, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసుకోండి. డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) ప్లస్ y2 - y1² ప్లస్ z2 - z1² చేయండి, సరిపోతుంది. ఇవి మీకు క్వశ్చన్లు. ఇంతకు మించి నాకు తెలిసి రావు. నేను ఒక 12 క్వశ్చన్ చెప్పాను. యాక్చువల్గా మనకు మిగిలిన 4 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగిలిన కొన్ని చూసుకోండి, సింపుల్గానే ఉంటుంది. పెద్ద టఫ్ క్వశ్చన్స్ అయితే కావు ఇవి. సెంట్రాయిడ్, డిస్టెన్స్ ఫార్ములా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంతది. ఓకేనా. ఇక నెక్స్ట్ ప్లేన్కి వెళ్దాం. ప్లేన్ సార్, ప్లేన్ ఏం సార్ ఇది ఎక్కడ ఉందంటే, 1 minute బ్రేక్ ఇవ్వండి బా. కంటిన్యూస్గా కదా క్లాస్ అయ్యేది, కొద్దిగా హెవీ అనిపిస్తాను మీకు చెప్పడం కూడా. 42 క్వశ్చన్స్ అయిపోయా, 42 కంప్లీటెడ్. నెక్స్ట్ ప్లేన్ సార్, ఇది అంటేనేమో ఈ జామెట్రీ అంటేనే మొత్తం ఫార్ములాస్ అన్నీ మేము 10th క్లాస్లో నేర్చుకున్నట్లే ఉన్నాయి. మరి ప్లేన్ పరిస్థితి ఏంటి సార్, ఇప్పటివరకు కూడా మేము ఎప్పుడు చూడలేదు అని అనుకుంటే, స్ట్రైట్ లైన్ వచ్చా, స్ట్రైట్ లైన్ వస్తే మీకు ప్లేన్ వస్తుంది. ఓకేనా. 10thలో 2D జామెట్రీ వస్తే ఇది వస్తుంది, స్ట్రైట్ లైన్ వస్తే మీకు ప్లేన్ వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి ఒకసారి. ప్లేన్ నార్మల్ 10th క్లాస్లో ఏమో మనకి ఇంటర్లో స్ట్రైట్ లైన్ అండి, ax ప్లస్ by ప్లస్ c = 0. ఇది స్ట్రైట్ లైను, 2D జామెట్రీ అన్నట్టు, అంటే ఇట్లా లైన్ అన్నట్టు అంతే. ప్లేన్కి వచ్చేస్తే ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d = 0. ఇది ప్లేన్. ఓకేనా, అది ప్లేన్. ఇందులో కూడా ఒక 10 కూడా ఉండవు నాకు తెలిసి, ఒక 7 to 7 ఉంటే గ్రేటే. ఇల్లు వచ్చి 10 ఇచ్చాడు, 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 10 క్వశ్చన్ చేస్తే మనకు జామెట్రీ పార్ట్లో మీకు 2 మార్క్స్ 4 క్వశ్చన్స్ వస్తాయి, కానీ 4కు 4 మీరు అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. ఇంకో ఆప్షన్ మీకు బెంగ అవసరం లేదు. 42. నెక్స్ట్ 43 క్వశ్చన్ ఇన్ ప్లేన్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద angle between the planes. Find the angle between the planes x plus 2y plus 2z minus 5 = 0 and x plus 2y plus 2z plus minus 5 = 0 and 3x plus 3y plus 2z minus 8 = 0. minus 8 = 0. ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్ x plus 2y plus 2z minus 5 = 0 అండ్ 3x plus 3. సో నార్మల్గా యాంగిల్ బిట్వీన్లో స్ట్రేట్ లైన్స్ వెళ్ళిన ఫార్ములా cos θ = a1 a2 plus b1 b2 by √a1² plus b1² √a2² plus b2². ఇది స్ట్రేట్ లైన్ ఫార్ములా. స్ట్రేట్ లైన్కి ఇక్కడికి ఏమైనా చేంజ్ ఉంటుందా సార్ అంటే, యాంగిల్ బిట్వీన్ ఫార్ములా చూడండి. ఫస్ట్ ఇవి రాద్దాం. సొల్యూషన్, గివెన్ ప్లేన్ ఈక్వేషన్స్ ఆర్ x plus 2y plus 2z minus 5 = 0. దీన్ని కంపేర్ చేయండి, ax1 plus by1 plus cz1 plus d = 0. ఓకేనా. ఏ వాల్యూ 1, b వాల్యూ 2, కోషన్ చూసుకోండి, c వాల్యూ 2, d వాల్యూ -5 వచ్చేసి. నెక్స్ట్ అండ్ అనదర్ ఈక్వేషన్ ఈస్ 3x plus 3y plus 2z minus 8 = 0. దిస్ ఆల్సో కంపేరింగ్ విత్ x1 y1 కాకుండా a1 b1 c1 d1, ఇక్కడ కూడా a1 b1 c1 d1. నెక్స్ట్ a2x plus b2x plus c3x plus d2 = 0. Here a2 value 3, b2 value also 3, c2 value 2, d2 value is -8. సో ఇది యాంగిల్ బిట్వీన్ 2 planes
ఆల్రెడీ డీసీస్ డిఆర్స్లో అప్లై చేశాను, ఎందుకంటే అది కూడా 3D జామెట్రీ కిందకి వస్తుంది కదా. ఇక్కడ చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు mod of a1 a2 plus b1 b2 plus c1 c2 by under root of a1 square plus b1 square plus c1 square again under root of a2 square plus b2 square plus c2 square. అర్థమైందా? ప్లేన్ ఈక్వేషన్. స్ట్రైట్ లైన్కి ఇది అది మాత్రమే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. ఇంకా నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ బిట్వీన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు mod of a1 a2 కదండి. a1 ఎంత? 1 into 3 3, b1 b2 3 2 జా 6, c1 c2 2 2 జా 4 అయిపోయింది. mod of అండర్ రూట్ a1 స్క్వేర్ కదండి. a1 అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4, మళ్ళీ నెక్స్ట్ ఇది 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9 ప్లస్ 4. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/9 అవుతుంది. 9 అంటే 3, 9 9 plus 18, 18 plus 4 22 under root 22, 13/√22. So theta is equal to how much? Cos inverse of 13/3√22 is the answer. 3√22 is the answer. Okay. Next question మీరు చేయండి. 44, క్వశ్చన్ నెంబర్ 44 ఏం లేదు, యాంగిల్ బిట్వీన్ ఫైండ్ ద angle between the planes 2x minus y plus z equal to 6 and x plus y plus 2z equal to 7. 2z equal to 7. ఆన్సర్ వచ్చేసి θ is equal to π/3 రావాలండి. దీనికి ఇన్ కేస్ మీరు సాల్వ్ చేస్తే θ is equal to what? π/3 వస్తే రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కంప్లీట్ అయిపోయింది. 44 అయిపోయాయి కదా. నెక్స్ట్ 45. అంటే నేను చెప్తున్నా 10 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 4 వస్తాయి మీకు ఎగ్జామ్లో. 44 కంప్లీటెడ్. నెక్స్ట్ 45 కంపేర్ చేసుకుంటూ చదవండి. స్ట్రేట్ లైన్కి దీనికి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. రెడ్యూస్ ద ఈక్వేషన్ x plus 2y minus 3z minus 6 is equal to 0 of plane into the normal form. into the what? నార్మల్ ఫామ్కు రెడ్యూస్ చేయాలి. సార్ నార్మల్ ఫామ్కి ఎలా రెడ్యూస్ చేస్తామంటే టోటల్ ఈక్వేషన్ను సింప్లిఫై చేయండి. టోటల్ ఈక్వేషన్ ఏంటి సార్? గివెన్ ఈక్వేషన్ చూడండి. గివెన్ అయితే నార్మల్ ఫామ్ అక్కడేమో స్ట్రేట్ లైన్లో ఏముంటుంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0నా. నార్మల్ ఫామ్ అంటే ఏం చేయొచ్చు? ఏ ఆఫ్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఏ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ వై ఆఫ్ మైనస్ బీ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దీన్ని కూడా సేమ్ లైక్ దట్ అట్నే రాస్తాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3z ఈజ్ ఈక్వల్ టు 6 అనుకోండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1, బీ వాల్యూ 2, సి వాల్యూ -3, డి వాల్యూ -6. లేకపోతే అలాగే తీసుకున్నా నో ప్రాబ్లం. డి వాల్యూ ఏది తీసుకోవచ్చు? 6 తీసుకోవచ్చు. మేము తీసుకుంటే ఈక్వేషన్ వచ్చిందా? డివైడింగ్ విత్ దేంతో డివైడ్ చేస్తారంటే అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ -3 స్క్వేర్. వాల్యూ ఈస్ 1 ప్లస్ 4 ప్లస్ 9, నథింగ్ బట్ అండర్ రూట్ 14తో డివైడ్ చేయండి. అంటే ఎక్స్ బై రూట్ 14 ప్లస్ 2y బై రూట్ 14 ప్లస్ -3z బై రూట్ 14 ఈజ్ ఈక్వల్ టు 6 బై రూట్ 14. ఓకేనా. రూట్ 14 వస్తే అంటే ఎక్స్ ఆఫ్ 1 బై రూట్ 14 ప్లస్ వై ఆఫ్ 2 బై రూట్ 14 మైనస్ జెడ్ ఆఫ్ -3 బై రూట్ 14 ఈజ్ ఈక్వల్ టు 6 which is in the form of lx plus my plus nz is equal to p ఫామ్లో ఉంది. lx plus my plus nz. అక్కడ x cos alpha plus y sin alpha is equal to p ఫామ్లో రాసుకుంటాం. ఇక్కడ ఇలా రాసుకుంటాం, ఎందుకంటే ఉండేది x cos alpha. మళ్ళీ ఇంకో థర్డ్ కోఆర్డినేట్కి రాయలేం కాబట్టి ఇక్కడికి రాసి ఎనఫ్ చేస్తాం. మనల్ని ఏమడిగాడు?
జస్ట్ నార్మల్ ఫామ్ అన్నాడు, నార్మల్ ఫామ్ రాస్తే ఎనఫ్, కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఫామ్లో ఉందా? దిస్ ఇస్ ద 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 46th. Question number 46. Find the intercepts of the plane. Find the intercept of the planes 4x plus 3y minus 2z plus 2 equal to 0 on the coordinate axis. On the coordinate axis. Simple. Actually straight line అయితే intercept ఏంటి? x by a plus y by b equal to 1. ఇక్కడికి వచ్చిన వరకు ఇంటర్సెప్ట్ సేమ్, x by a plus y by b plus z by c equal to 1 అని ప్రూవ్ చేయాలి. ఇక లైన్ రాసుకోండి. ప్లేన్ ఈక్వేషన్ ఏంటి? 4x plus 3y plus minus 2z plus 2 equal to 0 కదా. సో 4x plus 3y minus 2z equal to minus 2. సో 4x plus 3y minus 2z is equal to minus 2 into 1 only. Minus 2 into 1. Minus 2 transfer to this side. It is get 4x plus 3y minus 2z by minus 2 equal to how much? 1 only. Just divide it. 4x by minus 2 plus 3y by minus 2 minus 2z by minus 2 equal to 1. 2 1s are 2 2s. అంటే x by minus 1 by 2 ప్లస్ y by minus 2 by 3, x by a ఉండాలి కదా, డినామినేటర్ తీసుకొస్తుంది, ప్లస్ z by 1 ఈక్వల్ టు 1. సో ఏ వాల్యూ కంపేర్ చేయండి, x by a ప్లస్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఈస్ x by a ప్లస్ y by b ప్లస్ z by c ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. x ఇంటర్సెప్ట్ ఎంత అంటే a, ఎంత వాల్యూ 1/2. y ఇంటర్సెప్ట్ b ఈక్వల్ ఏంటండి -2/3. z ఇంటర్సెప్ట్ c ఈక్వల్ టు హౌ మచ్ 1 ఓన్లీ. దట్ ఈస్ ద ఆన్సర్. సేమ్ క్వశ్చన్ ఇంకొకటి ఇచ్చాడు, క్వశ్చన్ మారుస్తున్నాయి ఇక్కడ. ఇది ఫస్ట్ అనుకోని సెకండ్గా కన్సిడర్ చేస్తే 4x ప్లస్ 4y ప్లస్ 2z ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్ చేయండి. సేమ్ ఇంటర్సెప్ట్ ఫామ్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, సేమ్ ఇంటర్సెప్ట్ ఫామే. నెక్స్ట్ 47. Find the equation of the plane whose intercepts on x, y, z యాక్సెస్ ఆర్. ఆల్రెడీ ఇక్కడ ఇంటర్సెప్ట్ చేయాలి, ఇంతకుముందు ఇంటర్సెప్ట్ కనుక్కున్నాం, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఏంటి 1, 2, 4 రెస్పెక్టివ్లీ. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక 2, 3 హార్డ్లీ 2, 3 చెప్పుకుంటే అయిపోద్దని. తర్వాత లిమిట్స్కి వెళ్ళిపోవచ్చు. Find the equation of the plane whose intercepts on x, y, z axis are 1, 2, 4 రెస్పెక్టివ్లీ. అంటే రెస్పెక్టివ్లీ ఇక్కడ వరకు వచ్చేస్తే చూడండి, a given that a is equal to what 1, b equal to 2, c equal to 4. The equation of the plane is what? x by a plus y by b plus z by c equal to 1. x by a value 1, b value 2, c value 4 equal to 1 is the answer. 1 is answer. Completed. Next 48 question. Question number 48. Question number 48.
find the direction cosines of the normal to the plane x plus 2y plus 2z minus 4 equal to 0. 2z minus 4 equal to 0. ఓకేనా, ఇందులో ఎన్ని ఇచ్చాడు ఒక్క నిమిషం ఆగండి, ఇంకో మెటీరియల్లో కూడా చూద్దాం. వెరీ షార్ట్ ఆన్సర్ 10 1 2 3 4 5 6 7 8 9 10 11 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇలా కూడా అంతే ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 11 ఇవ్వడం ఏంది కానీ అన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. బుక్లో ఉన్న ఏ క్వశ్చన్ అది పెట్టకుండా ఇచ్చేసారు మనకు. ఇక్కడ ఫైండ్ ద డైరెక్షన్ కోసైన్స్ అండ్ ఆఫ్ ది నార్మల్ ఆఫ్ ది ప్లేన్ అని అడిగదండి. ప్లేన్ అయితే ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 2, డి వాల్యూ 4గా తీసుకున్నారు. బోత్ అవుతుందిగా. అయితే మనం ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ వాట్ 4 డివైడింగ్ విత్ ఏ ఈక్వేషన్తో డివైడ్ చేస్తాం మనం, అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, కానీ అండర్ రూట్ ఏ వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వాల్యూ ఈజ్ 3 వస్తుంది. మనకు 3 వచ్చింది, 3తో డివైడ్ చేయండి. ఎక్స్ బై 1/3 ప్లస్ వై ఆఫ్ 1/2 2/3 ప్లస్ జెడ్ ఆఫ్ 2/3 ఈక్వల్ టు 4/3. ఓకేనా, విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ lx ప్లస్ my ప్లస్ nz ఈజ్ ఈక్వల్ టు p. సో ఎల్ వాల్యూ ఎంత అండి 1/3, m వాల్యూ ఈజ్ 2/3, n వాల్యూ ఈజ్ ఆల్సో 2/3. ద DCs ఆర్ ఏంటి 1/3 కామా 2/3 కామా 2 ఇక్కడికి రాస్తే నార్మల్ ఫామ్, దాని కింద ఎక్స్ట్రా రేస్ రాస్తే ఏమవుతుంది DCs DRs వచ్చేస్తాయి. ఓకేనా, DCs కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. Question number 49. Question number 49. Find the equation of the plane. Find the equation of the plane passing through. Find the equation of the plane passing through the point. Find the equation of the plane passing through the point 1, 1, and parallel to the plane. X plus 2y plus 3z minus 7 equal to 0. So minus 7 equal to 0. The point in the plane passing through the point is 1, 1, అంటే ఇదేంటిది x1 y1 z1 and parallel to the line ఏంటి x plus 2y plus 3z minus 7 equal to 0 నా. here a value 1, b value 2, c value 3, d value minus 7. d value is equal to how much -7. ఆల్రెడీ రాసేసాక ఇక్కడ ఈక్వేషన్ అక్కడైతేనేమో సార్ ఒక లైన్కు ఆల్రెడీ ఒక ప్లేన్ ఈక్వేషన్ అట, ఇంకొక ప్లేన్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది, అందులో వచ్చేసి 1, 1 పాయింట్ ఉంది. అక్కడైతేనేమో స్లోప్స్ కనుక్కున్నాను. ఇక్కడ స్లోప్ కనుక్కోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి, ప్లేన్కు స్లోప్ ఈక్వేషన్ ఉండదు కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఈక్వేషన్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ a of x minus x1 plus b of y minus y1 plus c of z minus z1 equal to 0. a value 1, x minus x1 ఎంత 1 plus b value 2, y minus y1 ఎంత 1 plus c ఎంత 3, z minus 1 equal to 0.
x minus 1 plus 2y minus 2 plus 3z minus 3 equal to 0. So x plus 2y plus 3z minus 6 equal to 0, which is a required plane equation. Which is a required plane equation. Next question 50. Question number 50. ప్లేన్లో ఉండేదే ఎక్సైజ్ అన్నీ సేమ్ ఈజీ క్వశ్చన్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. క్వశ్చన్ నెంబర్ 50. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. Find the equation of the plane passing through the point. Find the equation of the plane passing through the point minus 2 comma 1 comma 3 and having 3 comma minus comma 4 are as drs అంటే direction ratios of its నార్మల్ ఫామ్. అంటే మనం ఫైండ్ అవుట్ చేసే నార్మల్ ఈక్వేషన్కు డీసీస్ డిఆర్స్ అన్నట్టు. డీసీస్ డిఆర్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి వాల్యూస్నే సొల్యూషన్ చూడండి. ద డిఆర్స్ ఏంటి? ఏ కామా బి కామా సి ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు మనకు? 3 మైనస్ 5 4 ఇచ్చిండు. ఈక్వేషన్ అన్నట్టు ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ పాయింట్ ఈస్ x1 y1 z1 is equal to what? Minus 2 comma 1 comma 3. The required plane equation is a of x minus x1 plus b of y minus y1 plus c of z minus z1 equal to 0. A value 3, x minus x1 value plus 2 plus b value minus 5, y minus y1 value 1 only, plus c value 4, z minus z1 value 3 equal to 0. 3x, 3 2s are 6, minus 5y, minus of minus plus 5, plus 4z, 4 3s are 12 equal to 0. 3x minus 5y plus 4z, 6 plus 5 11, 11 minus 12 minus 1 equal to 0 is the required plane equation. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ నెంబర్ 51. ఫైండ్ ద ఈక్వేషన్ టు ది ప్లేన్. Find the equation to the plane parallel to the zx plane, and passing through 0 comma 4 comma 4 and passing through 0 comma 4 comma 4. ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ప్యారలల్ టు ది జెడ్ఎక్స్ ప్లేన్. ప్యారలల్ టు ది జెడ్ఎక్స్ ప్లేన్ అంటే జెడ్ఎక్స్ ప్యారలల్గా ఉంది అంటే వై వాల్యూస్ ఏమవుతాయండి? వై వాల్యూస్ బికమ్ 0. అవునా? అంటే ద పాయింట్ ఈస్ 0 comma 4 comma 4 అండ్ ఇన్ జెడ్ఎక్స్ ప్లేన్ కదా. జెడ్ఎక్స్ ప్లేన్ అయితే y ఈజ్ ఈక్వల్ టు వాట్? 4. y ఈక్వల్ టు 4 అయితే ద ఈక్వేషన్ ఈస్ y minus 4 ఈక్వల్ టు 0. జెడ్ఎక్స్ ప్లేన్ అంటే ప్యారలల్ టు ది అన్నాడు. ప్యారలల్ టు అంటే ఇంకా వై ప్లేన్లో ఉంటుందని అర్థం. వై ప్లేన్లో ఉంటే y minus 4 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్లు ఉన్నాయి, లెంతీ చూద్దాం. నేను వేరే మెటీరియల్ కూడా ఏమన్నా మిస్ చేయకుంటుంటే ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ఫామ్ కంప్లీట్ చేసాం మనం. ఓకే, కంప్లీటెడ్ ప్లేన్ ఈక్వేషన్స్ కూడా కంప్లీట్ చేసామండి. ఫైండ్ ది ఈక్వేషన్ ప్లేన్ పాసింగ్ త్రూ ది ప్యారలల్ ది కంప్లీట్ చేసాం. బైసెక్టింగ్ కంప్లీట్ చేయలే కదా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది
ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ బైసెక్టింగ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 0, 6 అండ్ 6 పర్పెండిక్యులర్ టు ఇట్. ఇది ఒకటి కంప్లీట్ చేయలేదు మనం. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అయిపోయింది. ఫైండ్ ద కాన్స్టాంట్ కే సో దట్ ద ప్లేన్ ఆర్ రైట్ యాంగిల్స్. ఇది కంప్లీట్ చేయలేదండి మనం. ఇందులో కూడా ఉంది, ఈ బుక్లో కూడా ఉంది. రైట్ యాంగిల్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ త్రో 0, -1, 4, 5, 1, 3, 9, 4. ఒక 2 క్వశ్చన్ చెప్పుకుంటే క్లోజ్ అయిపోతుంది. 51, 52 అయిపోయింది. 51 అయిపోయాయి కదా, ఇంకా ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. (53, 52) find the constant k so that the plane x minus 2y plus kz equal to 0 and 2x plus 5y minus xz equal to 0 are at right angles అన్నాడు. సో రెండు ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి అని అర్థం. ఓకేనా? సో ద ప్లేన్ ఈక్వేషన్స్ x minus 2y plus kz equal to 0 and 2x plus 5y minus z equal to 0 are perpendicular to each one. Perpendicular అంటే కాన్స్టెంట్ ఫార్మ్ a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0. ఓకేనా? a1 వాల్యూ 2, a2 వాల్యూ x, b1 వాల్యూ 5, b2 వాల్యూ -2, c1 వాల్యూ -1, c2 వాల్యూ k ఈక్వల్ టు 0. సారీ, ఇక్కడ కూడా 1 కదా. 2 -10 - k ఈక్వల్ టు 0, -8 ఈజ్ ఈక్వల్ టు k. దట్స్ ఇట్, కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. టెక్స్ట్ బుక్లో ఎన్ని ఉన్నాయి? అసలు ప్లేన్ ఒకటే ఉంటుంది. 153. తక్కువనే ఉన్నాయండి. మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. రైట్, ఇక్కడికి క్లోజ్ చేసుకోవచ్చు మనం. 53 క్వశ్చన్ చెప్పేసి 52 క్వశ్చన్ చెప్పుకున్నాం. ఇవి చదివితే మ్యాక్సిమం మీకు 4 వచ్చేస్తాయి. టెలిగ్రామ్లో జాయిన్ కావడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీకు డిఫరెన్షియేషన్ కూడా వస్తాయి. పార్ట్ 3, పార్ట్ 4లో మీకు టోటల్ మ్యాథ్స్ బి మొత్తం మీకు వీడియోస్ ఉంటాయి 2 మార్క్స్. ఓకేనా?